హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? కువైట్లో పనిచేస్తున్నటువంటి మన తెలుగువారు ఈ వీడియో కాస్త చివరి వరకు వినండి. అదేవిధంగా కువైట్ గవర్నమెంట్ తీసుకొని వచ్చినటువంటి ఈ బయోమెట్రిక్ విధానం వల్ల లాభం ఏమిటి? ఈ బయోమెట్రిక్ విధానాన్ని మన భారతదేశంలో తీసుకొని వస్తే ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. ముందుగా కువైట్లో ఉన్నటువంటి జనాభాను మనం చూసినట్లయితే దాదాపుగా 26 లక్షల మంది అయితే ఉన్నారట పూర్తి కువైట్లో, ఇంక్లూడింగ్ కువైట్ వాళ్ళతో సహా. రీసెంట్గా తీసుకుని వచ్చినటువంటి బయోమెట్రిక్ విధానాన్ని మనం చూసినట్లయితే 25 లక్షల మంది ఇంతవరకు బయోమెట్రిక్ విధానం ద్వారా తమ యొక్క ఫింగర్ ప్రింట్స్ అందించారని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే 85,000 మంది బయోమెట్రిక్ విధానాన్ని ఫాలో అవ్వలేదు. అటువంటి వారికి సంబంధించినటువంటి కేవలం బ్యాంక్ అకౌంట్స్, అదేవిధంగా బిజినెస్ను మాత్రమే క్లోజ్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా కువైట్కి సంబంధించినటువంటి వారు కావచ్చు, లేదంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ పక్క దేశాలకి ట్రావెల్ చేయాలి అని అనుకున్నప్పటికీ వాళ్ళు చేయలేని విధంగా బ్యాన్ అయితే చేశారు బ్రో. ఇది జనవరి 1వ తారీఖు నుంచి అయితే అమలైతే చేశారు. మరి ఈ అమలు చేసినటువంటి విధానం మన భారతదేశానికి సంబంధించినటువంటి వారికి కూడా వర్తిస్తుందా లేదా అంటే ఇళ్లల్లో పనిచేసేటటువంటి డ్రైవర్స్ కావచ్చు, అదేవిధంగా బయట పనిచేసేటటువంటి వారు కావచ్చు, ఎవరైనా సరే మీరు బయోమెట్రిక్ విధానాన్ని ఫాలో అవనట్లయితే, మీ యొక్క ఫింగర్ ప్రింట్స్ ఇవ్వనట్లయితే ఇక మీదట మీరు భారతదేశానికి కూడా వెళ్ళలేరు బ్రదర్. అయితే ఇప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటి? ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు దాదాపుగా 10,000 మందికి పైగా అపాయింట్మెంట్ అయితే ఇస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ బయోమెట్రిక్ విధానాన్ని అయితే ఫాలో అవ్వండి అని చెప్పేసి వీళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే చేశారు. ప్రతి ఒక్కటి కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఇస్తూ ఉన్నాను, చూడండి. అంతేకాకుండా ఈ బయోమెట్రిక్ విధానం అంటే ఏంటి, దాని యొక్క సారాంశం ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. బయట షాప్స్ కానివ్వండి, లేదంటే బిజినెస్ కానివ్వండి, వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి వారు గవర్నమెంట్కి వాళ్ళు ఎంత సంపాదిస్తూ ఉన్నారు, అదేవిధంగా ఎంత సేవింగ్ చేసుకుంటూ ఉన్నారు అన్నది ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్కి అయితే తెలపాల్సి ఉంటుంది. దీనినే బయోమెట్రిక్ విధానం అని అంటారు. మరి దీనివల్ల లాభం ఏమిటి, నష్టం ఏమిటి? లాభం ఏమిటంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, తమ సంపాదించినటువంటి సంపాదనకి ట్యాక్స్ కట్టకుండా, అంటే మన భారతదేశంలో చూసుకున్నట్లయితే కొంతమంది ఏం చేస్తున్నారు, కరోడ్పతులు ఎక్కడో ఉన్నటువంటి స్విస్ బ్యాంకులలో డబ్బులు దాచుకొని ట్యాక్స్ని అయితే ఎగ్గొడుతూ ఉన్నారు కదా. ఈ బయోమెట్రిక్ విధానం ద్వారా అదైతే కుదరదు. ఇక నెంబర్ 2 మనం చూసుకున్నట్లయితే, మనం రీసెంట్గా మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేస్తూ ఉంటారు, మాకు కేవలం 200 కోట్లే ఉన్నాయండి, మాకు అప్పులు ఉన్నాయని అని చెప్పేసి ఊరక పైకి మాత్రమే పేపర్లలో చెబుతూ ఉంటారు. కానీ వాళ్ళ ఆస్తి చూస్తే ఎన్నో వేల కోట్ల రూపాయలు అయితే ఉంటాయి. ఈ బయోమెట్రిక్ విధానం ద్వారా ఏమవుతుంది, గవర్నమెంట్కి పూర్తిగా వాళ్ళ అకౌంట్లలో ఎంత డబ్బు ఉంది, అదేవిధంగా ఎంత వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారో ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు బ్లాక్ మనీని, అంటే దొంగ డబ్బుని దాచుకునేటటువంటి అవకాశం ఏమాత్రం కూడా ఉండదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్ మనీని పూర్తిగా నిరోధించడంలో ఈ వ్యవస్థ అన్నది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఈ బయోమెట్రిక్ విధానం అన్నది మన భారతదేశంలో కూడా వస్తే బాగుంటుంది అన్నది నా యొక్క పర్సనల్ ఒపీనియన్. మరి మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. డిసెంబర్ నెల వరకు మాత్రమే ఛాన్స్ అయితే ఇచ్చారు కదా, ఇప్పుడు అదేం లేదు బ్రదర్. మీలో ఎవరైతే బయోమెట్రిక్ విధానాన్ని ఫాలో అవ్వలేదో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా వెళ్ళేసి అప్లికేషన్ అయితే పెట్టండి. అదేవిధంగా మీ యొక్క ఫింగర్ ప్రింట్స్ కూడా ఇవ్వండి. ఎవరైతే బయోమెట్రిక్ విధానాన్ని ఫాలో అవ్వడానికి, ఫింగర్ ఇవ్వడానికి వెళ్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులకి పర్ పర్సన్కి వచ్చేసి 3 నిమిషాల వ్యవధి అయితే పడుతూ ఉందట. అంటే ఒకవేళ మీ యొక్క నెంబరు 40 అయితే మీకంటే ముందు అంటే 39 మంది అయితే ఉన్నారు కదా, ఆ ప్రకారం మీరు 3 నిమిషాల పాటు లెక్కేసుకున్నట్లయితే ఎంత అవుతుంది, దాదాపుగా ఒక 2 గంటల వ్యవధి అయితే పడుతుంది. కాబట్టి ఈ 2 గంటల వ్యవధిలోపు మీరు ఏం చేస్తారంటే హ్యాపీగా భోజనం చేయడం, లేదంటే మీ యొక్క పనులు ఉన్నా కూడా చూసుకొని అయితే రావడానికి కాస్త వీలుగా అయితే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ సాపర్ వెళ్ళదలుచుకుంటే బయోమెట్రిక్ విధానాన్ని అయితే కంపల్సరీగా అయితే ఫాలో అవుతామండి. ఒకవేళ అవ్వకపోతే మీరు సాపర్ అయితే వెళ్ళలేరు. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్ బాయ్.